ఎల్లిపాయలు చల్లగా అంతా తర్రే ఉన్నది, సట్టలు ఉన్నాయి. వాడి చూడనన్న చూడపోతి నాలుగు చింతపండు రవ్వలు చింత కారం అన్న నూరుకోవాలి. పగ్గ రోజుల ఎల్లిపాయ కారం తినక నాలుగు అంత ఎట్నో అవుతుంది. ఈ కూరలు చల్లగుంటా చప్పటి కూరలు తినే వాళ్ళకు నోరు సయ్యే కొడతలేదు. పోసి పోసి ఉన్నవానే ఎవరి బాడకాయ పోసి పోసి అంటాను. నీ నాలుక నక్కలు గుందని నలవకొన్నట్టు మన్నవాడ పోసేవతిర బాడకావు. నీకన్నా చిన్నదన్నా పెద్దదన్నా? నా బొడ్డు వచ్చి బొద్దలు పెట్టినవా లేకపోతే నాకు చీర కట్టించినాడు చీర తెచ్చినవరా బాడకావు? నీ నలవకొన్నట్ల మన్ను ఏమో పోసి అంటున్నావు. ఏంటే పోసి అప్పించినోడు పోసి పోసి అనకపోతే దొరసాని దొరసాని అవ్వ దొరసాని అంటారానే. ఓ బాడకావు దూరం ఉండి నేను వచ్చామన్నా మీ కత్తన్నవేమరా సవరికాకి మొక్కపోడా ఇడాత దడుచుకొని తప్పుతూ ఇప్పుడు దల్లారిపిన బొగ్గులు ఎక్కువ నీ మొక్కలో మన్ను. అయినా అప్పించిన బాడక అప్పు ఎవరికి ఇచ్చినవరా? నాకు చీర కట్టి ఇచ్చినావా? నా లగ్గవులు ఇచ్చినవా? నా మొగలటి మొగటి ఇడిచి పెడితే వెనక చీరి మారవానం పోతే ఆ మొగని గిట్టి ఇచ్చినావురా బాడకావు. అప్పనేమో అప్పుడు లెక్క ఇంటి మొగటి కట్టన్నావు. చీపురు పట్టి ముఖమంతా కలలు ఉట్ట నేను వచ్చామన్ను తెల్లారి వరకు తెల్లగా అయింది నీ మొక్కల మన్ను వాడ. ఎత్తున్నావురా? నేను ఈ ఊళ్ళో వాడి 40 ఏళ్ళు అవుతుంది. ఏ మొగని కూడా రూపాయి అప్పులేను. ఏమో అప్ప నా ఇంటికి వచ్చినవరా బాడకావు నువ్వు. ఓ పోసి నీ అమ్మ కడుపు కాదా? అప్పించింది నేను కాదే మా అయ్యా నీ చచ్చిపోయిన మొగనికి ఇచ్చిండే పోసి. బాడకావు నేను వచ్చామ అన్నవాడా? చచ్చిపోయిన మొగడు అంటే నాకు బతుకున్న మొగడు ఇంకోడని ఉన్నారా? ఎవడని ఉన్నాడా? ఈ ముచ్చట రేపు నలుగుట్ట పెట్టి చెప్పు చీపురాడు చంపుతా నేను వచ్చామన్ను. దూరం ఉండేవో మీ వీరికి వస్తాను ముఖం అడగలేదు అంత పాస్ వాసన వస్తాను. మొగడు చచ్చిన ఆడదంటే అందరు కలిసని నలవకుండా వచ్చామన్ను. నాకు చచ్చిపోయిన మొగడు ఉన్నాడు మరి బతుకున్న మొగడు ఏర్పాటు చేయి. నాకు చచ్చిపోయిన మొగడు ఉన్నాడు మరి బతుకున్న మొగడు ఏర్పాటు చేస్తాను. పైసలు ఇస్తాను నేను వచ్చామన్ను. దొంగ బాడుకోవు చచ్చిపోయిన బాడుకోవు 3 ఏళ్ళ చచ్చిపోయి అప్పుడే వెతకాలు మొక్క పోయిన ఇప్పుడు వచ్చి రూపాయలు అడుగుతాను. ఆ పొంద కడుకు అడుకోపోయి వేసి ఇస్తాడు కావచ్చు. నీ అబ్బా అప్పంచాలు చూస్తానా దూరం జరగబట్టాను అంటే దగ్గరికి వచ్చి నిన్ను గిచ్చిందా కొరికిందా? ఏంద్ర బాడకాయ గిచ్చిందా కొరికిందా అంటున్నావు. నీ నోట్ల మన్ను వాడ నీ చేతులకు జట్టలు ఉంటా. ఇంతవరకు ఈ ఊళ్ళో కూడా నన్ను గిచ్చంగా కొరకంగా చూసినవారా? ఏదో అప్పుడప్పుడు మా సర్పంచ్ బాగా అప్పుడప్పుడు గిచ్చిపోయేటోడు. చిన్నప్పుడు సోపతాయ పట్టుకాయ ఏమంటే ఈ ముచ్చట నా మొగానికి కూడా తెలుసు. అయినా కూడా ఏమైనా కానీ 4 రోజులకే గుండాయి సచ్చిండు. మానానికి ఎవరో చెప్తలేను కానీ ఇత్తపో నీ రూపాయలు. అప్పు అని ఏమో నా ఎంబడి జరుగుతున్నావు నీ నోట్ల మన్ను. ఇత్తాడు కాదు నువ్వు అప్పించరాక నీ ఇంటికి మళ్ళీ వస్తా గుర్తుపెట్టుకో పారా. నువ్వు మళ్ళనే రా ఊరందరు నెగేసుకొని రా. సచ్చిన నా మొగడు అప్పుడు బాగా చేసి చచ్చిండు. నేను అందరికి ఇట్టిస్తానంటున్నా కానీ ఏమైనా మీకు ఇస్తలేను. నువ్వు రావడం దాకా రాకున్నా కానీ ఇవ్వరా బయటికి. ఇసొంటి అప్పుగాలు నా ఇంటికి తెల్లారిన కాడికి వెళ్ళి పొద్దుట దాకా 100 మంది వస్తారు. మామిడికాయలు అయినాయి నీ మామిడికాయలు చల్లగా కోతులు ఏమైనా వస్తున్నాయి. కాయలకు కాయలే బరికడ వారెత్తున్నాయి పిందెల కాడికి వెళ్ళి. ఒక వక్క తీసుకుపోయి ఇంత ఎల్లిపాయ కారంలన్నీ వేసుకొని తిందాం అనుకున్నాను. ఊరుకొని ఉన్నాయో మరి ఈ చీమలు చల్లగా చెట్టు కిందికి రాను భయం అన్ని రాలుతున్నాయి. కడుపు నిన్న తిందామంటే అప్పుల బాడకావులు కళ్ళల్లో మెరవట్టే. ముండ కొడుకున్న రోజులు దానికి కాని దానికి పెట్టుకొని దివాలా తీసి ఆయనతో చచ్చే. ఈ బాడకావులేమో పొద్దుగా లేచి నుంచి పండేళ్ళ దాకా లైన్ కొద్ది నా ఇంటితో ఒక్క అప్పు కట్టవా అని ఎవరికి అన్నేసి ఉంటుందో చెప్పని అప్పులు తీర్పాలి. ఏదైనా పోసకి ఇక్కడనే కాదమ్మా కలిసి వస్తాను. అయితే మే కానీ నీతో ముచ్చట మాట్లాడాలరా గిడ కూర్చో. నాకు తెలుసమ్మా నువ్వేం మాట్లాడతావో మళ్ళా పెళ్లి గురించే కదా. ఇక అరే చేసుకోవారా పెళ్లి? నువ్వు చదువుకుంటానంటే నువ్వు నచ్చిన కాడికి చదివించిన నిన్ను. నీ తోటి పిల్లలకి పెళ్ళయింది, పిల్లలు పుట్టిండ్రు, బడికి కూడా పోతాండ్రు. ఎందుకు చేసుకుంటలేవు బిడ్డ? గన్ని సంబంధాలు వస్తాయి మెచ్చుతనే లేవు. మనకేం తక్కువరా? భూములు లేవా, జాగా లేవా? నీకోసం అయ్యా దూరం దేశాన పోయి కట్టపడబట్టే. చేసుకో బిడ్డ. కరెక్టే అమ్మా,
ఇప్పుడు చూసుకుంటా అంటే చూస్తాను కదా నువ్వు కూడా. పెళ్ళిళ్ళు అంటాను కానీ మొగళ్ళు పెళ్ళాలని చంపుకుంటాను, పెళ్ళాలు మొగలని చంపుకుంటాను. ఈ పెళ్ళి అంటేనే నాకు భయం అవుతుంది. అరే బుజ్జి, అందరికి అట్లా జరుగుతుందారా? నీ అదృష్టం ఎట్లుందో. సరే తీయమ్మా, నిన్ను బాధ పెట్టను. ఈసారి ఏ సంబంధం వచ్చినా చేసుకుంటది. వా నా బంగారు తల్లి. సరే అబ్బా, ఈసారి ఎంత ఖర్చైనా మంచిదే. ఒక మ్యారేజ్ బ్రోకర్ చూసి కమిషన్ ఇచ్చి ఒక మంచి సంబంధం చూడమనాలి. ఏం పిల్ల, పెళ్లి కుదిరిందా? ఇంకా ఇంటి మీదనే ఉన్నావా? నీకెందుకు? అయ్యో చెప్పరాదు, ఏదో మరదలువని అడిగిన. అబ్బా అట్లనా? అయినా నన్ను చేసుకోమంటే చేసుకోకపోతేవి, ఇప్పుడేమో పెళ్లి అయితే లేదని బాధపడబడితివి. ఏం లాభం? నేను బాధపడతానని నీకెవరు చెప్పిండ్రు? అయినా ఏంది నిన్ను చేసుకునుడా? నన్నే. అయినా నాకేం తక్కువ? ఏం తక్కువ లేదు, కొంచెం ఏజే ఎక్కువ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? సప్పుడు ఏకుంటా తిన్నదరగదాకా ఇట్లా చెట్ల కిందనే కూసో. సర్పంచ్ గా గెలిచి బాగా సంపాదించుకున్నావు కదా, ఆగుతలేవు. ఇక చేసుకున్న పెళ్ళాన్ని ముందుగా మంచిగా చూసుకో. ఊరి మీద మందిని తర్వాత చేసుకుంటావు కదా. ఆ పిల్లకు మన విలువ తెలియదురా. అయినా నేనేం ఫీల్ అయితలేనురా. అయినా మనకి ఇదంతా అలవాటే కానీ ఏమన్నా కొత్తనా? ఎండ సల్లాగుండా బయటికి వెళ్దామంటే బగ్గ బగ్గ మండుతుంది. చేతులొక్క కొత్త లేదా అప్పుల బాడకావులు రోజు వస్తారు. ధర్మసత్రానికి కదా ఊరందరూ వచ్చినట్టు. ఈ అప్పులు చల్లగుండా అప్పులు ఎట్లా తెరపాలే. కడుపు నిండా తిందామంటేనేమో నోట్లకు పోతలేవు మెతుకులు. కంటి నిండా వందామంటే దేవదూతలు కదా ఎంబడి బడి ఎంకులాడికి వచ్చినట్టు కనబడతారు అప్పుల ముడ కొడుకులు నోట్ల. మనం ఈ తొందర అప్పు చేసే పిల్లని ఎట్లా కావాలి కథ. హలో అక్క, బాగున్నావానే? ఏం బాగుండో ఏమవుతాయే. ఉడికేసుకొని తింటానా, తడికేసుకొని వంటానా. చేతులు ఒక్క రూపాయి లేదు. కొత్త గోస అవుతుంది. అప్పులోళ్ళు ఎప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు. ఏం చేయమంటవే? అప్పులోళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నా. వాళ్ళు నా కోసం వస్తారో పైసల కోసం వస్తారో నాకేం అర్థమైతలేదు. అయ్యో గట్లయిందానే? ఏం చేయన్నే, పైసలు ఎట్లా సంపాదించాలనో అర్థమైతలేదు. సరేనే, గట్లయితే పైసలు సంపాదించే మంచి ఉపాయం చెప్తా. చెప్పన్నానే? ఏంటిదే అది? మా ఊళ్ళో ఒక పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లానికి పిల్లని చూస్తే మంచి కమిషన్ ఇస్తారట. ఏంటి సంబంధాలు చూస్తే కమిషన్ కూడా ఇస్తాన్రా? కమిషన్ అంటే వట్టుట్టే కాదే, ఎకరం భూమి రాసి ఇస్తారట. మళ్ళా ఎకరం భూమినా? అబ్బా, ఈ ఎకరం భూమి రాగానే నా అప్పులన్నీ నేర్పెత్తిగా నా ఇంటికి ఒక్క వాడుకో కూడా రాడు అప్పులకు. అప్పేదేరిపోతుంది అమ్మమ్మో నా ఇంటికి. ఇక ఎవ్వరు రాడే. ఇక అప్పులన్నీ నేర్పోయినాక నాకు ఊరి మీద పువ్వా ఉట్టి మీద నిద్ర. ఆడిందాట పాడింది పాట. కమ్మగా తీయగా తింటా, చల్లగా వంట. పండు వెన్నెల్లో ఈ ఎండాకాలం లాలా. హలో అక్క ఉన్నవాయే? ఉన్ననే. సరే, పిల్ల జడ చూసి ఫోన్ చెయ్యి. సరే చెప్తా, ఇయ్యాలనే మొదలు పెడతా. నావ్వా, పిల్లని చూస్తే ఎకరం భూమి అట్ట. ఏ కాలు ఇరిగిందాన్నో ఏలిరిగిందాన్నో చూసి ఆయన తట్టగడితినంటే ఎకరం భూమి. నేను చేసుక బతకకున్న అప్పుల ముండ కొడుకులకు గిట్ట చల్లచ్చు పైసలు. ఇక ఓనన్న పోతా. కొద్దిగా లేచి ఎవరి మొక్కం చూసిన. నీ సంబంధం చల్లాగుండా తెలిసిన వాళ్ళందరికి ఫోన్లు చేయబట్టి చేపియబడితే ఒక్కలన్న ఖాయమైతే లేపాయి. ఒక్క సంబంధం అన్న ఖాయమైన కానీ మంచిగా నాకు ఎకరం భూమి అంటది అనుకొని ఎంతో సంబరపడ్డా. ఇక వెలుగు చేయాలి కదా. అగో ఇంకా బండ మీద సర్పంచ్ బాబు కూర్చున్నాడు కదా, పోయి మందలు ఇచ్చాను అత్త. బావా ఆగో పోషు,
అక్క గిట్ల మంచిగా ఉందా? నువ్వు చెట్టు కింద మంచిగా చల్లగా నీడలుగా అవుతున్నావు కదా. నేను మంచిగానే ఉన్నా పోసు. నేను మంచిగా ఉన్నాం వల్ల మీ అక్క మంచిగా ఉండదా? అయితే వాయే గాని బాగా సోకులు పడిపోతున్నావు. ఎటు పోతున్నావు? ఏం లేదు బావా, మాకు తెలిసిన పొలగానోళ్ళకు పిల్ల కావాలంటే అట్లా ఇంట్లో పొన్న పడి తిరుగుతాన్నా. ఏడ జాడలేదు పత్తలేదు. అవు గాని మీ ఇంటి పక్కగా మంజులు ఉండే కదా, అలా బిడ్డ ఉండే ఓ పోరి కాలేజీకి పోయి తెల్ల పోరి పొచ్చియా, మరి దానికి లగ్గమైందా? ఇంకా కాలేదు కానీ నువ్వు ఈ బ్రోకర్ పని ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఏ ఊకో బావా, దాన్ని బోకర్ అనరు, పెళ్లిలో బోకర్ అంటారు. ఓ పోసక్క ఇంకా పడుచుకోరాళ్ళకి ఇస్తే నీకేం మిగులుతుంది? ఈ అన్నసుండి మురిపోయిన వాళ్ళకి ఇస్తే నీకు బాగా కమిషన్ వస్తుంది. సరే బావా, నేను మంజులో ఇంటికి వాళ్ళ బిడ్డను పిల్లని ఖాయం చేస్తా సంబంధం. జరా పెళ్లి చూపులప్పుడు మీరు కూడా రాండ్రి, ఎందుకంటే కమిషన్ జర ఎక్కువ తక్కువ మాట్లాడుతురు అటు ఇటు అయినా కానీ నాకు తెలియదా. సరే పోసు, నువ్వు చెప్పిన వల్ల రానా? అచ్చుడు మాత్తా గాని కల్లో నీళ్ళు అరుచుకోవాలి. ఎందుకు అరుచుకోను? నువ్వు తాగాలి కానీ తాళ్ళనే వంట పెట్టి తానం పొత్త నీకు. కాళ్ళు గాలి పాడైతానే చెప్పులని వేసుకచ్చుకోపోతే. మంజులా, ఓ మంజులా ఉన్నారే? ఎవరు? నేనా పిల్ల, నా పేరు పోసావా, కట్టకిది పోసావా అంటే చెరువు కట్టకుంటది మా ఇల్లు. కానీ మీ అవ్వలేదా? అమ్మనా ఉన్నది. మీరెందుకు వచ్చిండ్రు? అయితే నేను పెళ్లిల సంబంధాలు చూస్తానా, మీ ఇంట్లో పిల్లు ఉన్నదని అన్న పోయి వచ్చిన. నువ్వేనా? అవునా, సరే రండి అమ్మని పిలుస్తా. అమ్మా అమ్మా. ఏందే బుజ్జి? నువ్వా పోషక్క? దా హచ్చి కూర్చో. మంచిగా ఉన్నావా మంజులా? మంచిగానే ఉన్నక్క. ఎన్నడు మా ఇంటితో తొక్కని దాన్ని వీకిట్లా వచ్చినవేంది పోషక్క? ఏం లేదు మంజులా, మీ ఇంటి వాళ్ళ అగ్గానికి ఎదిగిన పిల్లు ఉందని తెలిసిన పోలే ఒక పిల్లగాడు ఉన్నాడు, జర అడుగుతుంది మరి పిల్ల ఉంటే జాడ చెప్పమని. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, ఒక్క ముచ్చట చెవి చేసి అడుగుదామని వచ్చిన. అవునా అక్క? యోగిదే నా బిడ్డ. అవుగాని మరి ఇన్ని రోజుల నుంచి లెక్క ఎందుకు చేయలేదు పొలకు? చేసేదాన్నే పోషక్క, అది చదువుకుంటా అన్నది. ఇన్ని రోజులు చదువుకుంటూనే ఉంది, చదువు అయిపోయింది కానీ పెళ్ళంటే భయపడుతుంది పోషక్క. దానికి మంచి సంబంధం చూడు, నీకు 2 ఎకరాల భూమి రాసిత్తా. 2 ఎకరాల భూమి, ఒక కప్పు పాలు, మరో కప్పు బ్రూ, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. పిల్లగాడు 1 ఎకరం భూమి, పిల్లోని 2 ఎకరాలు. లా 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 లా. వావ్, ఈ పేటకు నేనే పోషిని, ఈ రాజ్యం అంతా నాదే. అబ్బా, 3 ఎకరాల పొలంతో ఇక దీన్నే నా ఇంట్లో బోల్లో పెట్టుకుంటా, దీన్ని నా ఇంట్లో బట్టలు వింట పెట్టుకుంటా. 2 ఎకరాల సరే తీ. ఇక నాకు తెలిసిన పిల్లగాడు ఉన్నాడు, మంచి పొలగాడే. అబ్బాయి కూడా మంచిగానే ఉన్నారు. మరి ఏమో జాబ్ ఎత్తాండి అన్నాడు కానీ అది నాకు ఇంగ్లీష్లో అని రాదే. ఆలస్యం చేయదు కదా, కళ్యాణం వచ్చినా కక్కచ్చిన ఆగదు కాబట్టి మరి అలా అప్పటి 3 గంటల వరకు రమ్మని చెప్తా. ఓకే అక్క, సరే. ఏమంటావు బుజ్జి? నేనేమంట, మా అమ్మ ఇష్టమే నా ఇష్టం. అవి చూసినవా, అయ్యాలి రేపు చదువుకున్న పోరగంటారు అబ్బాయి మాట ఇంటలేరు. నీ బిడ్డ ఎంత చదివిందో నాకు తెలియదు కానీ మా అవ్వ ఇష్టమే నా ఇష్టం అంటుంది. ఇక నీ బిడ్డకు మంచి మొగడు దొరుకుతాడు. అవి నేను వేనాక కాలని రమ్మని ఫోన్ చేస్తా. సరే అక్క. సరేనే, ఇక వాళ్ళు డైరెక్ట్ మా ఇంటికి వస్తారు. ఇక ఈ ఇల్లు తెలియని ఇంటికి ఎడికి రప్పిస్తారు. మా ఇంటికి వచ్చినాక వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వస్తా. సరే, హాలో నీళ్ళు అరుచుకోదు మరి. ఇంతసేపు అవుతుంది ఇంకత్తలేరేంది ఇల్లు. హలో హలో, పోషక్క, నువ్వు సడన్ గా ఫోన్ చేసి పిల్లగానోళ్ళను పెళ్లి చూపులకు రమ్మంటివి, ఇలా మంచి రోజు అని. వాళ్ళకు వీలైతే లేదట్నే. ఇవాళ తోలిస్తాను బయలుదేరి రమ్మరాళ్ళు. అప్పుడే బయలుదేరిండ్రు. ఈ పాటికి మీ ఊరికి వచ్చిల్లు కావచ్చు. సరే సరే. మరి పిల్లగాడు ఎట్టుంటాడు మరి? నల్లగానే ఉంటాడే. హనుమల్ల గుడి కాడ ఉండమని చెప్పిన. సరే మరి. ముచ్చట సల్లాగుండా. ఫోన్లలోనే 10 రోకులు చెప్తాండ్రు. వాళ్ళ కాటిలో రాకడ వాళ్ళేదట, ఇద్దరే వస్తారట. పిల్లగాడు ఇంకెవడో గోసిగాడు.
ఏంద్రవారి నీ గంగ అప్పున నేడుకోతాడు కత్తన్నావు నీ అప్పు సల్లాగుండా కోట్రకున్నారా లచ్చకున్నారా నీకు అప్పు ఏందే పోసావు బాగా మాట్లాడతాను నీ ఇంటికి వచ్చిందా నీ ఆకిట్లకి వచ్చిందానే నువ్వు బాగా మాట్లాడుతున్నావు మరి లేకపోతే ఏంద్రా నీకు ఇచ్చే అప్పు కోసం ఏడుకోతాడు కత్తివి అట్లా నీకా ఉందాం కానీ ఇక్కడ గుడికాడ కూర్చున్నా గుడికాడ కూడా అత్తివి తోక పట్టుకొని అవునే పోసి నీ అప్పు కోసం రాలేదే నేను వేరే పని కొరకు వచ్చినా మీ ఊళ్ళకు ఏం పని చెప్పన్నా నాకు మీ ఊళ్ళో పెళ్లి చూపులే పెళ్లి చూపులా ఇంకా చింతకింది బుచ్చి తోలింది నిన్నేనా పుచ్చి తోలింది హనుమాన్ల కాడు ఉండు ఎవరు వచ్చి తీసుకుపోతారు పెళ్లి చూపులకు అన్నది వాళ్ళు మేమే అయ్యో దేవుడా ఈ పోరడు అప్పడుగుటానికి అత్తే ఎటువంటి తట్టే తిడితి ఇప్పుడు ఈ సంబంధం ఖాయమైనాక ఎకరం భూమి ఇత్తరో ఇయ్యరో నా ఆశలన్నీ అట్టి నీళ్ళ పాలాయి ఇప్పుడు ఎట్రా కొంప తీసి ఆ బ్రోకర్ నువ్వేనా నేనే బ్రోకర్ కాదు పెళ్లిల బ్రోకర్ ఓ పోషక్క నీ బాధ నాకు అర్థమైంది నీకు ఎకరం భూమి ఇస్తారో ఏదో అని నువ్వు డౌట్ పడుతున్నావు కదా అదేం డౌట్ లేదు నువ్వు సంబంధం ఖాయం చేసినావు కదా నీకు ఎకరం భూమి రాసిచ్చుడే సరే రా బిడ్డ చూపిస్తా మంజులా ఇంకెంతసేపు పిల్లగాను లంచ్కి ఇంతసేపు సాయలు ఇత్తివి సాయలు లాగితివి పక్కకు పెడితివి కడిగితివి మళ్ళీ పిల్లనేమో ఇంకా తయారు కాకపాయే తీసుకెళ్తాను అక్క తీసుకెళ్తాను సిరి నువ్వా అగో రవి నువ్వా నువ్వేంది ఇక్కడ నువ్వేనా నీ పెళ్లి చూపులకు వచ్చింది నేనే అయ్యో స్కూల్ ఉన్నప్పటి నుంచి పెళ్లి పెళ్ళి తిరుగుతాను నీకు ఇంకా కాలేదా నాకు ఇంకా కాలే వదిలిపెట్టి ఎంకైనా ఎన్నడో పాతకాలం సోపతి లెక్క ఒకరికొకరు మంచిగా బడబడ మాట్లాడుకుంటారు ఈ పెళ్లి చల్లగుండా ఈ సంబంధం ఖాయమైతే నాకు 3 ఎకరాల పొలం వస్తుంది అనుకున్నా నా అప్పులన్నీ తీరుతాయి అనుకున్నా కానీ వీళ్ళ సంబరాన్ని ఇల్లే వాటర్ నన్ను మర్చిపోయారు కదా నాకు ఇద్దరు అయ్యారు కమిషన్ అయ్యో భగవంతా పోషావా నాకు పిల్ల నచ్చింది ఏంది నచ్చిందా నేను అప్పుడే అనుకున్నా నచ్చదని నీకోనే బుజ్జి నాకా అమ్మా ఏంద్రా నచ్చిందారా నీకు నచ్చుడంటే ఈయనే మా దోస్తే నేను స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోవాలంటే ఎసొంటోడు వస్తాడు అని భయపడ్డా ఈయనే నల్లగున్నా కూడా మనసు మంచిది చేసుకుంటామ్మా సరేరా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం సరే అమ్మా ఇంకేందే మంజుల నీ పిల్లకు మంచి సంబంధం తీసుకొచ్చిన ఇక నాకు 2 ఎకరాలు రాసిస్తావా నువ్వో పిల్లగా ఎకరాలు రాసిస్తానన్నావు మీరు రాసియాల నాకు ఏంది ఎకరం భూమే ఎకరం భూమి లేదు 2 ఎకరాలు లేదు ఏది రాసియం రాసియకపోతే నేను ఈ సంబంధం జడగొడతా నువ్వు చెడగొట్టేదే ఉంది పోషావా ఎప్పుడైతే మా మనసులు కలిసినాయో అప్పుడే మా లగ్గమైంది నీకు కమిషన్ లేదు ఎకరం భూమి లేదు 2 ఎకరాలు లేదు దాసిరి మనం పోదాం బాయ్ అయ్యో భగవంతా ఈ సంబంధం ఖాయమైతే పుక్కానికి 3 ఎకరాలు వస్తాయి అనుకోని అప్పులన్నీ తీరుతాయని ఎంతో సంబరపడ్డా కానీ నాకు తెలిసింది ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు నా లెక్క గిట్ట ఆశపడితే బురదల పడతారని తెలివక్క గిట్ట అయినా చి కట్టమ నిట్టురమ చేసుకొని ఆ ఉన్న అప్పులని తీర్పుకుంటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహమ్మాయి ప్రొడక్షన్స్ చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టండి